హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ ఎల్లిపాయ కారం అండి. మనకు జ్వరం వచ్చినప్పుడు, దగ్గు లేచినప్పుడు, నోటికి ఏం తినబుద్ధిగా అన్నప్పుడు ఎంతో రుచిగా, ఎంతో కమ్మగా ఉండే ఎల్లిపాయ కారం అండి. ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఎల్లిపాయలను పొట్టు తీసుకొని రోల్లో వేసుకొని ఇలా దంచుకోవాలి. మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇలా కచ్చా పెచ్చగా దంచుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మళ్ళీ ఇట్లా కచ్చా పెచ్చగా దంచుకోవాలి. ఉప్పు, కారం, అన్నీ వేసుకొని ఇలా దంచుకోవాలి. కొంచెం కారం వేసుకొని రుచికి తగ్గట్టుగా కొన్ని నువ్వులు వేసుకొని కచ్చా పెచ్చా దంచుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. స్టవ్ అంటు పెట్టుకొని దీన్ని పోపు పెట్టుకుందాం. స్టవ్ అంటు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి ఎల్లిపాయ కారంలో. వేడయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. కొన్ని మెంతులు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు. మనం ఫస్ట్ దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని ఇలా పోపులు వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్లో ఉడకబెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే కమ్మని ఎల్లిపాయ కారం రెడీ. వేడి వేడి అన్నంలోకి ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.